56 మంది బరిలో ఉన్నారు. ఈ 56 మంది బరిలో ఉండగా అసలు నీకే ఎందుకు ఓటేయాలి అంటే ఇందాక వివరణాత్మకంగా చెప్పారు. మరి అటు ఒకవైపు ప్రధాన పార్టీలు ఉండగా మరి దేవిదాస్ వెనుక ఎవరున్నారని అనుకోవచ్చు? దేవిదాస్ ఒక కామన్ మ్యాన్ గా కార్పొరేట్ శక్తులను ఢీకొడుతుండు. నా మనోధైర్యం కావచ్చు, నా ప్రజాసేవ దృక్పథం కావచ్చు, వీటిని పరిశీలనకు తీసుకోవాలి. గ్రాడ్యుయేటర్లు నన్ను ఆదరిస్తారని ఒక ఆశాభావంతోనే నేను బరిలో దిగాను. ఇప్పుడు బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది. బీసీల హక్కులు కాలరాస్తున్నారు. బీసీలకు రావాల్సిన ఆర్థిక వాటా రావడం లేదు. సంక్షేమ పథకాల్లో విస్మరిస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ అంటూ లేదు. అంటే మిగతా అణవర్ణ వర్గాలకు ఉంది, ఓకే. అంటే రాజ్యాంగం ప్రకారం కూడా మనకు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాల్సిన అవసరం ఉంది. బీసీ చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలా, రిజర్వేషన్ కల్పించే దిశగా నేను పోరాటం చేస్తాను. దీనిపై ఒక బీసీ అభ్యర్థిగా రంగంలో ఉన్నా కాబట్టి ఈ బీసీ ఓటర్లు కానీ బీసీ అందరూ నాకు మద్దతు ఇస్తారని భావిస్తాను. మరోవైపు నేను ఒక ఎజెండాతో ముందుకు పోతున్నాను. గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ నేను సవినయంగా తెలియజేస్తున్నా, ఈ ప్రాంతంలో ఒక ఉపాధి, విద్య, ఉపాధి రంగాల అభివృద్ధి కోసం ఒక గ్రాడ్యుయేట్ బోర్డు ఏర్పడాల్సిన అవసరం ఉంది. గ్రాడ్యుయేట్ బోర్డు ఎందుకు ఏర్పడాలి? ఈ గ్రాడ్యుయేట్ బోర్డుని స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాను. ఈ దిశగా నేను హామీ ఇస్తున్నాను. అంటే గ్రాడ్యుయేట్ బోర్డు స్వయం ప్రతిపత్తితో ఏర్పాటు చేస్తూ దీంట్లో ఒక ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఒక ప్రత్యేక అధికారులతో ఒక పర్యవేక్షణ ఉంటుంది. ఈ రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్లందరినీ బోర్డు పరిధిలోకి తీసుకొచ్చి వారి సంక్షేమానికి కృషి చేస్తాం. అలాగే ఇక్కడ మన విదేశాల్లో ఉన్నత చదువుల కోసం పేద విద్యార్థులకు పూర్తిగా ప్రభుత్వమే ఫీజులు చెల్లించేలా చర్యలు తీసుకుంటాను. అలాగే పోటీ పరీక్షలకు హాజరవుతున్న నిరుద్యోగ గ్రాడ్యుయేట్ అందరికి కూడా ఉచితంగా బస్సు రవాణా సౌకర్యం కల్పించే దిశగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే ఈ గ్రాడ్యుయేట్స్ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ పరిధి, ఉట్నూరు ఏజెన్సీ పరిధిలో నిరుద్యోగ పట్టభద్రులందరూ అంటే వీరి కోసం ఒక ప్రత్యేక డిఎస్సి నిర్వహణ కోసం చర్యలు తీసుకుంటా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రాంతంలో అంటే విద్యా అవకాశాలు ఇంకా రావాల్సిన అవకాశాలు ఉన్నాయి. వీటి విద్యారంగ అభివృద్ధి, ఉపాధి రంగ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇంతమంది 56 మంది సరే, బీజేపీ మద్దతు ఇచ్చిన క్యాండిడేట్ పక్కన పెట్టిన, కాంగ్రెస్ పక్కన పెట్టిన, మిగతా వాళ్ళు కూడా కింది స్థాయి నుంచి వచ్చి పోటీ చేస్తున్న వాళ్ళు. ఈ క్రమంలో మరి వాళ్ళు కూడా ఇవే డిమాండ్లు చెప్తున్నారు. డిమాండ్లు చెప్తున్న క్రమంలో మరి నిరుద్యోగ ఓటర్లు మరి ఏ విధంగా ఆలోచిస్తున్నారు? నువ్వు తిరిగిన పరిణామ క్రమంలో ఏమని చెప్తున్నారు? అసలు ఇంతమంది పోటీ చేస్తున్నారు కదా, మరి ఎవరి వైపు నిలుద్దామని చెప్పేసి అంటున్నారు? మీరు ఈ 4 జిల్లాలు తిరిగినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన స్పందన? నేను గత 10 రోజులుగా ఈ 4 జిల్లాల పరిధిలో విస్తృతంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాను. ఈ నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు కావచ్చు, గ్రాడ్యుయేట్ల నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది. ఎందుకంటే నేను ఏదైతే ఎజెండా ఎత్తుకున్నానో గ్రాడ్యుయేట్ బోర్డు అనేది దానికి విశేష స్పందన, ఆదరణ లభిస్తుంది. ఈ గ్రాడ్యుయేట్ బోర్డు ఈ నినాదంలో వీరికి అంటే గ్రాడ్యుయేట్గా ఉత్తీర్ణులైన గ్రాడ్యుయేట్లందరికీ నెలకు 10,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చాను. ఎందుకు వీళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే వీళ్ళు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఇక్కడ ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో కావచ్చు కొద్దిగా ఆర్థిక వెనుకబడితనం ఉంది. ఆదివాసీల్లో పూర్తిగా వెనుకబడితనం ఉంది. వాళ్ళకు ఒక ప్రత్యేక డిఎస్సి ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఇక్కడ అప్పులు చేసి చదువుకునే పరిస్థితి ఉంది. అంటే గిరిజన సంక్షేమ హాస్టల్ ఉన్నప్పటికీ వాళ్ళు మళ్ళీ గ్రాడ్యుయేషన్ తర్వాత మళ్ళీ పీజీ స్థాయికి చదవాల్సి ఉంటుంది. ఈ విద్యను అభ్యసించాలంటే కొద్దిగా ఆర్థిక అవసరాలు ఉంటాయి. అయితే వీరు మరో 3 ఏళ్ల పాటు వీళ్ళకు నిరుద్యోగ భృతి చెల్లిస్తే వీళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటారు, అంటే భవిష్యత్తుకు బాట వేసుకుంటారు. కాబట్టి నిరుద్యోగ భృతి ఇవ్వాలా. గతంలో 2018 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చింది, కానీ మరో 5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు అసలు ఆ హామీని విస్మరించారు. ఇప్పుడు మేము నిరుద్యోగ భృతి వాళ్ళకంటే ఎక్కువ ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా
ఇప్పుడు నిరుద్యోగ భృతి చెల్లించడం లేదు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014లో 3,15,000 మంది నిరుద్యోగులు ఉండే. ఇది నేను చెప్తున్న లెక్కలు కాదు. అప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కమిషన్ వేశారో వాళ్ళు ఒక చండీగఢ్లోని ఒక సంస్థ ద్వారా సర్వే చేయించారు. ఈ సర్వే లెక్కల ప్రకారం 3,15,000 మంది నిరుద్యోగులు ఉండే. ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళు వచ్చింది తెలంగాణ సాధించి, ఇంకా ఒక 3 లక్షలు అదనంగా వచ్చారు నిరుద్యోగులు, అంటే గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్నారు. అంటే ఓవరాల్గా చూస్తే 6 లక్షల మంది నిరుద్యోగులు. ఎంత వచ్చినాయి ఇప్పుడు ఇటీవల గత ఏడాదిలో ఒక 52,000 ఉద్యోగాలే భర్తీ అయినాయి. ఇంకా 5.5 లక్షల ఉద్యోగాలు భర్తీ కావాల్సింది. అసలు పాలకులు ఏ దిశగా చర్యలు తీసుకుంటున్నారు? ఉపాధి మరోవైపు చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ లేదు, మూసివేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూసివేశారు గతంలోనే, అంటే తెలంగాణ వచ్చిన తర్వాత. కానీ వీటి పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో కార్మిక కుటుంబాలు పూర్తిగా అంటే ఉపాధి లేక చాలా దీనస్థితిలో ఉన్నారు. అనారోగ్యంతో చనిపోయిన ఘటనలు ఉన్నాయి. కానీ పాలకులు మాత్రం స్పందించడం లేదు. అంటే ఈ ఉపాధి అవకాశాలు లేవు, ఇటు విద్యాపరంగా విద్యారంగ అభివృద్ధి జరగడం లేదు. కాబట్టి ఇలాంటి సమస్యలను ఒక ఎగ్జిక్యూషన్ చేసే వ్యక్తి కావాలి. ఎందుకంటే గత ఎమ్మెల్సీ కూడా విఫలమైండు. సీనియర్ నాయకుడు కావచ్చు, అంటే ఆయన సీనియరు, అనుభవం ఉంది, రాజకీయాల్లో ఉన్నాడు, ఎట్లా ఎగ్జిక్యూషన్ చేసి ఒక మంత్రిగా పనిచేసిండని ఆ రోజు నిరుద్యోగ పట్టభద్రులు అతనికి అపూర్వమైన విజయం ఇచ్చారు. అప్పుడు కూడా కార్పొరేట్ శక్తులు ఉన్నారు. కానీ ఆ రోజు కూడా ఇలా ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉన్నాడు, సమస్యలకు అవగాహన. నేను కూడా అదే నమ్ముతున్నా. ఇప్పుడున్న గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ కూడా విఘ్నతతో ఆలోచించి అసలు సమస్య ఎట్లా ఉంది, చట్టసభల్లో మా వాణి ఎవరు వినిపిస్తారు అనేది పరిగణలోకి తీసుకొని ఒక స్వతంత్ర అభ్యర్థి, ఒక బీసీ బిడ్డలైన నాకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని నేను ఆశాభావంతో ఉన్నాను. అంటే ప్రస్తుతం అయితే విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారనే ప్రచారం అయితే కొనసాగుతుంది. మరి కనీసం ఇప్పుడున్న పరిస్థితులలో డబ్బులు పెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నారు. మరి మీ దగ్గర డబ్బులే లేదు. మరి ఎట్లా రాజకీయం చేస్తారు, ఎట్లా గెలుస్తారు? చివరగా నిరుద్యోగులకు ఇచ్చే సందేశం. ప్రత్యర్థులు కోట్లాది రూపాయలు ఫీజుల రూపాయన సంపాదించి చట్టాలను ఉల్లంఘించి, అంటే ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ఒక విద్యా వ్యాపారం చేసిన వ్యక్తులు విద్యా వ్యాపారం చేశారు వాళ్ళు ఒకవైపు. మరోవైపు నేను ప్రజాసేవ దృక్పథంతో ఒక ప్రజా జీవితానికి మమేకమైన జర్నలిజం వృత్తిలో ఉన్నాను. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్నా. ఈ అంశాలన్నింటినీ నిరుద్యోగ ఓటర్లు గమనిస్తున్నారు. నేను ఏదైతే గ్రాడ్యుయేట్ బోర్డుని ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నాను, అది ఖచ్చితంగా నన్ను గెలిపించిన 100 రోజుల్లో ఈ హామీని నెరవేర్చేలా ఇప్పటి పాలకులపై ఒత్తిడి తెచ్చి ఈ గ్రాడ్యుయేట్ బోర్డును ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ నా అంటే నేను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న కార్పొరేట్ శక్తుల ముందు ఒక కామన్ మ్యాన్ నిలబడలేడని నాకు కూడా తెలుసు. కానీ నేను ఒక మనోధైర్యంతో ముందుకు వచ్చాను. దీంట్లో కొందరు నా గ్రాడ్యుయేట్ బోర్డు నినాదాన్ని ఆదరించి నాకు కొందరు మద్దతు తెలుపుతున్నారు. ప్రత్యక్షంగా మెసేజ్ల రూపంలో కావచ్చు, మోతు ద్వారా కావచ్చు. అరే ఒక సేవా దృక్పథం ఉన్న వ్యక్తి, ఒక ఆలోచనాపరమైన వ్యక్తి, అంటే ఒక ఆశయంతో ముందుకెళ్తున్నాడు. కాబట్టి మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని నాకు నిరుద్యోగ ఓటర్లు, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు, ప్రజా సంఘాల నేతలు, రైతు సంఘాల నేతలు, అక్కడ ఉన్న నిర్ణయాత్మక శక్తులన్నీ నాకు మద్దతు ఇచ్చి వాళ్ళు నా వెంట నడుస్తున్నారు. వాళ్ళే నా సైనికులు. నేను ఈ 2 జిల్లాల్లో అభివృద్ధిలో ఒక నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాను. మరోవైపు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇతర సమస్యలతో లింక్ అయి ఉన్న ఈ 4 జిల్లాలలోని ప్రజలు నాకు మద్దతుగా నిలుస్తున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో నేను విజయం సాధిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. సో థ్యాంక్ యూ దేవిదాస్, ఆల్ ది బెస్ట్.